మామిడి పండ్ల సీజన్ వచ్చింది. ఎంతసేపు మామిడి పండ్లని తింటూనే కూర్చుంటే ఎలా? కాస్త జామ్ కూడా చేసుకోవచ్చు కదా. ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే హోమ్ మేడ్ జామ్ మామిడి పండ్లతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. బాగా పండిన మామిడి పండ్లని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ప్యూరీలా తయారు చేసుకోవాలి. అంటే 1 కప్పు మామిడి పండు గుజ్జు తీసుకుంటే 1 కప్పు పంచదార తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మామిడి పండ్ల గుజ్జుని వేసుకోండి. బాగా మెత్తగా తయారు చేసినట్టయితే మిక్సీలో వేసి దాంట్లో ముక్కలు లేకుండా మనకి జామ్ పర్ఫెక్ట్గా వస్తుంది. 1 కప్పు పంచదార వేసుకుని బాగా కలిసేలా కలుపుతూ స్టిర్ చేస్తూనే ఉండాలి. ఈ మామిడి పండు పంచదార మిశ్రమాన్ని గరిటెతో కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి. ఇలా గడిచే కొద్దీ కొంచెం టైం గడిచే కొద్దీ ఇది మనకి జామ్ టెక్స్చర్ అనేది వస్తుంది. చూడండి, జామ్ ఏ విధంగా అయితే కొంచెం గ్లాసీ టెక్స్చర్ ఉంటుందో అదే విధంగా మనకి ఈ మామిడి పండు మిశ్రమం కూడా రెడీ అవుతుంది. మనకి ఇలా బాగా చిక్కబడి జామ్ టెక్స్చర్ వచ్చాక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకుని మనం స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఏదైనా గాజు బాటిల్లో కానీ గాజు కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే మామిడి పండ్ల జామ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా జామ్ ఎలా తింటాం మనం? బ్రెడ్ మీద తింటాం, అలాగే చపాతీ మీద కూడా తినచ్చు. మరి ఈజీగా ఇంట్లోనే జామ్ ఎలా తయారు చేసుకున్నారో చూశారు కదా. మామిడి పండ్ల సీజన్ అవ్వకముందే వెంటనే మీరు కూడా ఇంట్లో మ్యాంగో జామ్ తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.